పూజ్యులకు నమస్కారములతో శ్రీ వేమన ఐటీ ఎక్స్ ఇన్స్ట్రక్టర్స్ అందరం 30/6/2025 కలుసుకోవడం జరిగింది. అలా ఎడిట్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ. మా ఐటీ ఎక్స్ వేమన ఐటీ ఇన్స్ట్రక్టర్స్ ఎక్స్ వేమన ఐటీ ఇన్స్ట్రక్టర్స్ థ్యాంక్ యూ. ఆగస్టు 30, 2025 మేము ఫ్రెండ్స్ అందరమే వేమన ఐటీ ఎక్స్ ఇన్స్ట్రక్టర్స్ అందరం సరదాగా 43 సంవత్సరాల తర్వాత సరదాగా కలుసుకున్నాం. అందరం 43 సంవత్సరాల తర్వాత సరదాగా కలుసుకున్నాం. అందరం 8 మందిని కలుసుకున్నాం. ప్రస్తుతానికి 8 మంది కలుసుకున్నాం. మేమందరం కూడా వేమన ఐటీలో ఇన్స్ట్రక్టర్లుగా చేసి ఎవరి ఉద్యోగాలు చేసుకోవడానికి రిటైర్ అయ్యి వెళ్ళిపోయి రిటైర్ అయిపోయి మళ్ళీ ముసలికాలంలో కలుసుకున్నాం. యంగ్ ఇప్పుడు ముసలి అంటే ఒప్పుకోవట్లేదు, యంగ్ అంటున్నారు. ఒప్పుకోలేదు. వెరీ గుడ్. అది ఓకే, నైస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫంక్షన్ చేసుకునే అదృష్టం ఎంతవరకు మాకు ఒకసారి అందరం కలిసి మమ్మల్ని సంతృప్తి చేయాలి. 4 ప్లేట్లు బిర్యానీ అలాంటివన్నీ ఇవ్వాలనుకో. మేము ఏం చేస్తాం చూడండి. మీకు 4 ప్లేట్లు బిర్యానీ ఇవ్వండి మాకు. మేము ఏం చేస్తాం మీరు చూడండి అంతే. ఏ రాజు అంతే కదా. అవి మా రాజు ఒప్పుకున్నాడు. మేము ఏదంటే అదే అప్పాయం. మా అబ్బాయమే. ఎందుకంటే మేము ఎక్స్ ఇన్స్ట్రక్టర్స్. అయితే ఇందులో మా కోరమారావు గారు ఉన్నారు, బి కోరమారావు గారు. అతను మంచి కవిత వ్యక్తి. మా కవితలు రాస్తుంటారు. మంచి పేరుంది, మంచి కవి అయినా. అయితే అతను అసిస్టెంట్ ఐటీఐ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు, పదోన్నతి చేశారు. దానికి గాను మేమందరం మా ఫ్రెండ్స్ అందరం వేమన ఐటీ ఫ్రెండ్స్ అందరం అతనికి సన్మానం చేస్తున్నాం ఫ్రెండ్లీగాని. ఎందుకంటే మాలో ఒక అతను అంత చక్కని పొజిషన్కి వెళ్ళాడు. మేము తృప్తిగా చేసుకునే కార్యక్రమం. మాలో ఒక అతను ఈ కోరమారావు గారు ఆ పొజిషన్కి వెళ్ళారు. కోరమారావు గారు ఆ పొజిషన్కి వెళ్ళారు. అది అతనికి మేము సత్కరించుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరం 43 సంవత్సరాల తర్వాత. 43 ఇయర్స్ 43 సంవత్సరాల తర్వాత 43 ఇయర్స్. మా కృష్ణారావు గారు, వి కృష్ణారావు గారు పాలకొండ వ్యక్తి, మా మంచి బెస్ట్ ఫ్రెండ్ లైబ్రరీలో కోరమారావు గారిని సాల్వాతో సత్కరిస్తున్నారు. కోరమారావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఐటీఐఎస్, ఆంధ్ర ఐటీఐఎస్. కోరమారావు గారు, బి కోరమారావు, కవిగుళ్ళు సన్యాసరావు గారు పూలగుచ్చు ఇస్తున్నారు. పి సన్యాసరావు గారు పూలగుచ్చు ఇస్తున్నారు. సిహెచ్ సన్యాసరావు గారు మూలకెళ్ళిపోతున్నారు. సన్యాసరావు గారు ముందు రావాలి మీరు, మేము ఒప్పుకో. సిహెచ్ సన్యాసరావు గారు అక్కడ ఉన్నారు. పి సన్యాసరావు గారు కోరమారావు గారికి పూలగుచ్చం అందజేస్తున్నారు. అందరిలో తప్పట్లే పట్టండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కూర్చోండి. నేను బివి దాస్, పొత్తుల వేలంగిని దాస్ గారు, తర్వాత ఆంజనేయులు గారు, తర్వాత ఉమామేశ్వర మొన్నే చనిపోయాడు. 4 ఎలక్ట్రికల్ ఇంజనీర్. అప్పుడు ఎల్ఐ ట్రేడ్ రాజు ఎల్ఐ ట్రేడ్ ఉండే కార్పెంటరీ. నేను నాగేశ్వరాన్ని వెల్టర్ మీద పెట్టరా స్టోర్ రెడ్డి గారు ఉండేవాడు. కరెక్ట్. మన స్టార్ట్ బిల్డింగ్ చేశాడు. అప్పుడు మనకి కృష్ణమిత్ర గారు ప్రిన్సిపల్గా ఉండేవాడు.
ఈయన సత్యం రిటైర్ అయ్యి ఆయన ప్రిన్సిపల్గా వచ్చాడు. అప్పుడు సెలక్షన్ సీరియల్ చాలా పగడబందీగా చేశారు. గవర్నర్ బంగ్లాలో ఇంటర్వ్యూలు ఇవన్నీ చేశారు. అక్కడ కమిటీలో పి వెంకటేశ్వర గారు అప్పుడు డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీ రాజు గారు ఇలాంటి మెంబర్స్గా వచ్చారు. కృష్ణమూర్తి గారు చరణ్ చేసుకున్నాం. నేను క్లాస్లో పనిచేశాను. అప్పుడు నేను మొన్న 2013 వరకు కంటిన్యూ ఒకే డిపార్ట్మెంట్ ఒక టైం డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాగా పనిచేసి నేను డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయిపోయాను. ఆ తర్వాత మా పిల్లలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయిని మాధవదాగలో ఉంటున్న వాడు, అబ్బాయి మెకానిక్ చేసినా కానీ ప్రైవేట్ కంపెనీ చేస్తూ అవి ఇంట్లో మా షాపులు ఉన్నాయి. దాదాపుగా షాప్ ఇల్లు కట్టి నాకు 1 lakh వరకు చూసుకోవడం, అందులో షాపు నెట్ సెంటర్ ఈ కార్డు ఇలాంటి కార్డులన్నీ ట్యాక్స్ అన్ని చేస్తున్నాడు. బాగా ఇక్కడ 2,000 వస్తుంది, అలా నడుస్తుంది. ప్రస్తుతం అలా కాలక్షేపం అవుతుంది. మనందరం మీ అందరితో కలిగి వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ కలిగి పాత మొక్కలు చూడండి. మొత్తం చూసుకుంటుంది బాగానే మంచి అవకాశం ఉండేది. ఇప్పుడు కాదు మానేసి నేను ఆల్రెడీ నేను రిటైర్ అయిపోతున్నాను. 2013 నేను రిటైర్ అయిపోతే ఈ షాప్ నాకు అప్ చెప్తారు బయట అని ఆ షాపు క్లోజ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చాము. 10 సంవత్సరాలు అయింది రిటైర్ అయిపోయి. 2013 జనవరి. 10 సంవత్సరాలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం స్టీల్ ప్లాంట్కి వీళ్ళతో పాటు ఎంట్రీ మిస్ అయింది. అప్పుడు లామినేటింగ్కి వచ్చాను. లామినేటింగ్ నుంచి తర్వాత స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ట్రైనింగ్ స్కూల్ చేశాను. సార్ మీ వద్దా అది ఒక లిటిగేషన్ పెట్టి నేను మళ్ళీ విశాఖపట్నం వచ్చాను. టెక్నీషియన్ ఇచ్చాడు డివి సుబ్బారావు. డివి సుబ్బారావు గారు చెప్తే ఎవడరా నీకు ఇచ్చాడని జ్ఞానాపురం ఏడీ స్కూల్ డిఈ ఆఫీస్ నుంచి బ్యాక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇవి రాసింది సెలెక్ట్ అయిపోయి మానేసి అయితే ట్రాన్స్ఫర్లో బిఎస్ఎన్ఓకి వెళ్ళింది, ఎల్ఐసి అన్నిటికి వెళ్ళి సెలెక్ట్ అయినా దూరం వేసేస్తే వెళ్దాం కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా దీంట్లో జాబ్ వచ్చింది. ఇక్కడ ఒక 2 years చేసి మళ్ళీ రిజైన్ చేసి ఆస్ట్రేలియా చదువుకుపోయింది. చదువుతుంది అక్కడ ఆస్ట్రేలియాలో. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న అమ్మాయి హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమ్మా, ఓ వెరీ నైస్ అండి. వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ప్రస్తుతం మటుకి వెరీ మంచి సబ్జెక్ట్. టెక్నాలజీ అది, తిరిగిన టెక్నాలజీ అది నాకు తెలిసినంత వరకు. క్యారీ ఆన్. 92 దాకా వేమనైటీలో చేశాను. ఆహా. రిటర్న్ సెట్గా 92లో ఎస్పీసీ సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాను. 2017లో రిటైర్ అయ్యాను. వెరీ గుడ్, ఆ రిటైర్ అయిన తర్వాత 3 సంవత్సరాలు వేమనైటీలో చేశాను. వెరీ గుడ్. చేసిన తర్వాత చిన్న ఇంట్లో చిన్న ప్రాబ్లం అందరూ మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. అవును. నాకు అబ్బాయి అమ్మాయి. Very good. హౌస్ వైఫ్. అన్నట్టు నేనేమో కోర్టులో కాంట్రాక్ట్స్ చేస్తుంటారు. Very good. ఈనాడ చెన్నై కోర్టు కూడా ఈయన వెళ్తారు. Okay. 15 మందిని పెట్టాక వర్క్ అప్డేట్స్ వచ్చేసి 15 రోజులకు ఒకసారి చెన్నై, వారానికి ఒకసారి కాకినాడ వెళ్తారు. ఇక్కడ వర్క్ చేస్తుంటారు మామూలు. అవును. అది కాకుండా ఈ పాలకట్స్ టెక్నీషియన్ అనేవి పంపిస్తుంటాయి. నైస్. ఏదో 38 సంవత్సరాలు. అమ్మాయిలోనే అమ్మో, 38 years చేశారు. గుడ్ అండి శేఖర్ గారు. రిటైర్ అయ్యాను. అవ్వా, అంటే ఇంకా అయితే రిటైర్ మీరే అయిపోయాడు. నేనే అనుకుంటున్నాను. అంటే మీ వాలంటీర్ మీరే తీసుకున్నారు అనమాట. మరి మన కృష్ణ చేస్తున్నాడు కదా. ఇంకా మన కృష్ణ ఇంకా అక్కడ చేస్తున్నాడు. వెరీ గుడ్ అండి. అంటే ఒకడు కెనడాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో. వెరీ నైస్ అండి. గుడ్ ఫ్యామిలీ అండి. వెరీ నైస్, గుడ్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్. నేను 79లో వ్యామినేట్లో జాయిన్ అయ్యాను. 2002 వరకు చేశాను. అక్కడ మానేశాను. అక్కడ 2 సంవత్సరాలు ఖాళీ ఉన్నాను. ఆ తర్వాత సైలెన్స్ మ్యారిటైమ్ అకాడమీ అనేసి విజయనగరంలో జాయిన్ అయ్యాను. అక్కడ 2020 వరకు చేశాను. అక్కడ కూడా మానేశాను. కొన్న ఖాళీ ఉన్నాను. ఇప్పుడేమో వ్యామినేట్లో మళ్ళీ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. టీచర్స్ కాళ్ళు అబ్బాయి మా కాళ్ళు టీచర్స్. వాళ్ళేమో ఏదో కాంట్రాక్ట్ ఏదో చేస్తుంది, కానీ
యూనివర్సిటీలో చదువుతాను ఎంటెక్ అచ్చా అచ్చా ఎంఏ పిహెచ్డి చేస్తుంటాను. నేను వ్యామినైట్ 80లో జాయిన్ అయ్యాను. అప్పటికి నన్ను గైడ్ చేసింది కృష్ణారావు. మొదట్లో నాకేం తెలియదు అప్పుడు. చిన్నపిల్లాడు జుట్లు ఆడేసుకొని జుట్లు 87 వరకు చేశాను. అక్కడి నుంచి గవర్నమెంట్ ఐటీకి వెళ్ళిపోయాను వైజాగ్. అక్కడి నుంచి మా నేటివ్ ప్లేస్ బొబ్బులు వెళ్ళిపోయాను. 22 సంవత్సరాలు చేశాను. 11లో రిటైర్ అయిపోయాను. 2011 అవును. ఫిబ్రవరిలో రిటైర్ అయిపోయి గాజువాక వరంలో పనిచేశాను. మన 2 ఇయర్స్. అక్కడ కూడా మానేసి ఐటీ పెట్టే కదా ఐటీ పెట్టాను. నేను వచ్చాను కదా ఐటీ పెడితే నేను వచ్చాను కదా అది కూడా మానేసి పట్టాపేట తోటలో ఐటీ పెట్టాడు మన రాజుగారు కొన్నాళ్ళు. నాకు 2 పిల్లలు. అవును. పాప పెద్దది, రెండవ బాబు. పాప ఎంఎస్సీ చేసింది. ఆయనకి ఎల్ఎన్టీలో పనిచేసిన ఇంజనీర్కి చేశాను. బాబు ఐఐటి చెన్నై. ఐఐటియా? ఐఐటి ఐఐటి చెన్నై. వెరీ నైస్, వెరీ గుడ్. బెంగళూరులో పనిచేసి మా డిపార్ట్మెంట్లోనే దుర్గయ్య గారు అని ప్రిన్సిపల్ చేశారు. ఆయన మనవరాలు కోడలుగా చేసుకున్నారు. వెరీ మా కోడలు బెంగళూరులో పనిచేస్తారు. వెరీ గుడ్. జాబ్ మానేస్తేనే పెళ్ళి అని చెప్పాను. మానేసింది. వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగానే ఉంది. వెరీ గుడ్. అయితే వెరీ నైస్. అయిపోయారు అందరు కదా? అందరు అయిపోయారు. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ నైస్. అనుకోకుండా ఏంటంటే అంచనాలు అందరూ ఏ ఇది లేకుండా ఆయన ఉన్నారు. అంతే, మరి కరెక్ట్ 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 కరెక్ట్. అందరూ మన పెద్దల దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల హ్యాపీగా ఉన్నాం. నువ్వు ఇన్నిసార్లు వెళ్ళాలి అంటున్నావు కదా. శ్రీ వేమ ఐటీఐ ఇన్స్ట్రక్టర్స్ మేము 1978, 79 సంవత్సరంలో వేమన ఐటీలో ఇన్స్ట్రక్టర్స్గా జాయిన్ అయ్యాం. అంతా అయిపోయింది. చక్కగా అందరం చేసాం. నాలుగు కాఫీ 4 టీ రండి, వెళ్ళిపోతున్నాం. మా గెట్ టుగెదర్ అయిపోయింది. సన్యాసరావు గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ నైస్. వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ 43 సంవత్సరాలు కలిసాం. 43 ఇయర్స్. ఓకే బాయ్.